హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే బోటి కర్రీతో మీ ముందుకైతే వచ్చేసానండి. దీని ప్రాసెస్ ఏంటో చూసే ముందు, తెలంగాణలో చాలామంది బోటి కర్రీ అనేది వండుకుంటారు కదండి. చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేయచ్చు. మనకు కూడా టెన్షన్ ఉండదండి పిల్లలు తినేటప్పుడు ఈ కర్రీ వండి పెడితే. చూడండి ఎంత మంచి కలర్లో ఉందో. కూర కూడా మస్తు అయిందండి, చాలా మంచి టేస్ట్తో వచ్చింది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే బోటి ఇలా మనం మటన్ షాప్ నుంచి తెచ్చుకుంటాం కదా, ఇలా ఉంటుందండి. తెచ్చుకున్నప్పుడు అమ్మ అయితే కడుగుతుంది. ఫస్ట్ వేనీళ్ళల్లో వేసేసుకుందండి. వేనీళ్ళలో వేసేసుకొని కడుక్కుంది. చూడండి ఎంత బాగా కడిగిందో, చాలా నీట్గా వచ్చింది కదా. అలా మొత్తం మంచిగా కడుక్కోండి. బోటి అనేది చాలా క్లీన్గా చేసుకోవాలండి, కొంచెం టైం పడుతుంది. దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూపిస్తున్నానండి. కొత్తిమీర, పచ్చిమిర్చి, టమాటోస్, ఆనియన్స్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కసూరి మేతి, లవంగాలు, దాల్చిన అది ఉంటుంది కదండి, దాల్చిన చెక్క, కొంచెం బగారాకు కూడా తీసుకున్నామండి. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని దానిపైన కుక్కర్ అయితే పెట్టేసామండి. కుక్కర్లోనే వండుతున్నామండి. కొంచెం బోటి అనేది హార్డ్గా ఉంటుంది కదండి, అందుకని కుక్కర్లో వేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది. లాతదైతే మనం బగోన్లో వేసుకోవచ్చండి. ముదిరింది ఉంటే కుక్కర్లో వేసుకోండి, కొంచెం త్వరగా అయిపోతుంది. చూడండి ఆనియన్స్, బగారాకు, బగారా పువ్వు, కసూరి మేతి, పచ్చిమిర్చి అన్నీ వేసి మంచిగా గోలించుకోవాలి. అలా తర్వాత అల్లం వెల్లిగడ్డ ముద్ద ఉంటుంది కదండి, అది కూడా వేసి మంచిగా వేయిస్తున్నాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై కావాలండి, లేదంటే పచ్చి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత ఇప్పుడైతే పసుపు యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఇలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసేసుకోవాలి. చూడండి మంచిగా కలుపుకోండి. ఒకసారి అడగంటకుండా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడైతే మనం బోటి కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ బోటిని అందులో వేసేసి మంచిగా కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేనైతే కొంచెం గ్రేవీ టైప్లో పెట్టేసుకున్నాను. బోటి ఫ్రై చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. అది కూడా ఒకసారి వీడియో చేసి నేనైతే షేర్ చేస్తాను. ఇప్పుడైతే కారం కూడా వేస్తున్నానండి. కారం అనేది తగినంత వేసుకోండి. ఇదైతే ఆకుపొడి అండి, ఇంట్లో పట్టించింది. కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. సాల్ట్ అనేది మాకు ఎక్కువనే పడుతుంది, అది ఆకుపొడి అండి, అందుకనే దానిలో సాల్ట్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది. అవి వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకోండి. చూడండి కొంచెం ఉడుకుతుంది కదా, దానిపైన కొంచెంసేపు మూత కూడా పెట్టేసుకుందాము. నార్మల్ మూత పెట్టేసేయండి, కుక్కర్ మీద మూత కాదు. దానిపైన కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాము. వాటర్ కూడా గరం అయిపోయాక ఆ వాటర్ అనేవి కూడా అందులోనే యాడ్ చేసేసుకొని తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోండి. దీనికోసం సపరేట్గా వేడి నీళ్ళు పెట్టేయడం కంటే ఇలా మూత పెట్టేసుకొని దానిపైన వాటర్ యాడ్ చేసుకుంటే బెటర్ కదండి. అందుకోసం వాటర్ అయితే పైన మూత పైనే పోసేసుకుంటామండి. చూడండి అలా ఉడుకుతున్నప్పుడు చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడైతే కుక్కర్ మీద మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. కుక్కర్లో వేసుకుంటే ఒక 15 మినిట్స్లో మనకైతే బోటి కర్రీ రెడీ అయిపోతుందండి. చూడండి విజిల్ అయితే వచ్చేసింది. నాకైతే ఒక 6 విజిల్స్ పట్టిందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత అయితే తీసేసానండి. మూత వెంటనే తీసేయకండి, కొంచెం దాని గాలి తీసేసిన తర్వాతనే తీసేయండి. తర్వాత చూడండి కొంచెం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని అలా ఉడికేటప్పుడు కొంచెం కొత్తిమీర, మసాలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, మంచి గ్రేవీతో ఉందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా తక్కువ ఐటమ్స్తోనే రెడీ చేసుకోవచ్చండి. చూడండి వేరే వేరే మసాలాలు అయితే ఏమీ అవసరం ఉండదు. గరం మసాలాలు కూడా ఎక్కువ వాడకండి, కడుపులో మంటనే వస్తుంది పిల్లలకి. చూడండి ఎంత బాగా వచ్చిందో,
చాలా మంచి కలర్లో వచ్చింది కదండి, ఆకుపొడి కదండి, అందుకే ఎంత ఎర్రగా కనిపిస్తుంది కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కుక్కర్లో వేసాం కదండి, చాలా మంచిగా ఉడికిపోయింది. ముదిరింది అయితే కుక్కర్లో వేసుకోండి, లేతగా ఉంటే బగోన్లో కూడా వేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో, టేస్ట్ అయితే మస్తుందండి. ఈ కర్రీ అయితే నేను కొంచెం గ్రేవీలా పెట్టుకున్నాను కదండి, అన్నంలోకి అయితే బాగుంటుంది, చపాతీలోకైనా కూడా బాగానే ఉంటుందండి. పరోటాలు చేసుకుంటాం కదండి, అందులో కూడా చాలా బాగుంటుంది. మీరు పూరీలోకి కానీ ఇంకా చపాతీలో కానీ కావాలనుకుంటే కొంచెం ఫ్రై టైప్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూసారు కదండి, కర్రీ అనేది అయితే మొత్తం ఫైనల్గా ఇలా ఉంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.